నిన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈ రోజు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు అంతర్గత కర్ణాటక మరత్వడ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తుల ప్రాంతంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అకాల వర్షాలతో తెలంగాణలోనూ పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం జరిగింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు బీభత్సం సృష్టించాయి. పరిగి మండలంలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురుస్తుంది. నిన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈ రోజు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు అంతర్గత కర్ణాటక మరత్వాడ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ప్రాంతంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఇక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 4 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనితో పాటు తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.